గల్లీ నుంచి ఢిల్లీ వరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. అందులోనూ ప్రజాక్షేత్రంలో ఉన్నవారు విధిగా జెండా వేడుకల్లో పాల్గొంటారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తారు. కానీ ఎందుకో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా జెండా వందనంలో పాల్గొనలేదు. అందుకు సంబంధించిన దృశ్యాలేవి బయటకు రాలేదు. అసలు ఆయన జెండా వందనంలో పాల్గొన్నారా లేదా అనే బలమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి రాలేదు. అలా అని బెంగళూరులో ఉంటే అక్కడ జెండా ఆవిష్కరణ చేసినట్లు సోషల్ మీడియాలో ఎటువంటి ఫోటోలు లేవు. కేవలం స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యత చెబుతూ ఓ ట్వీట్ చేశారు. కానీ జగన్ హాజరైన జెండా వందనం కార్యక్రమాలేవి కనిపించకపోవడం విశేషం. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు అధికార లాంఛనాలతో గొప్ప వేడుకగా జరిపారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జగన్. కానీ అధికారానికి దూరమైన తర్వాత ఇలా వేడుకలకు దూరం కావడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఖచ్చితంగా జగన్ పాల్గొని ఉంటే ఆ వీడియోలతో పాటు దృశ్యాలు బయటకు వచ్చేవి. కానీ అవి రాకపోవడంతో ఆయన గైర్హాజరైనట్టే అని ఎక్కువ మంది భావిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నాడు పార్టీ కేంద్ర కార్యాలయానికి రాకుండా జగన్ ఎందుకు అలా వ్యవహరించారు అనేది ఇప్పుడు ప్రశ్న. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ద్వితీయ శ్రేణి నాయకులు జెండాను ఆవిష్కరించారు. కానీ జగన్ జాడలేదు. చిన్న చిన్న పార్టీ కార్యక్రమాల వద్ద కూడా పార్టీ అధినేతలే జెండా ఆవిష్కరణ చేశారు. మరి జగన్ బెంగళూరులో ఉండిపోయారు. కానీ అక్కడ జెండా వందనానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. అనవసరంగా ఇది రాజకీయ ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారుతోందని వైసీపీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. జగన్ వైఖరి వారికి కూడా అంతుపట్టడం లేదు. ఆయన రాజకీయ పర్యటనలతో పాటు సందర్శనలపై కూడా అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. పార్టీకి ఏది ప్రయోజనకరమో దానిపై కాకుండా పార్టీ విమర్శలు వచ్చే పనులకు ఆయన ప్రాధాన్యం ఇస్తుండడం సొంత పార్టీ వారే తప్పుపడుతున్నారు.